అయిన దేవులకు ప్రభు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా ఈ వారం అంతట్లో మాకు సహాయపడుతూ మీరే నడిపించిన తెలుస్తున్నాం. అదే సమయంలో ఈ యొక్క రోజు కూడా ఆయన నాకు తోడుగా ఉండి ఇంతవరకు కూడా ప్రభువా సహాయపడుతూ రాత్రికాల ప్రయాణంలో కూడా ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఆయన ఉపవాసముతో మేమందరం కూడా తండ్రి సంగముగా చేరి ప్రార్థిస్తుండగా ప్రభువా మీ యొక్క లేఖన భాగముల చేత మమ్మల్ని సిద్ధపరచండి. ఇందు నిమిత్తం అయితే ప్రార్థించాలో, ఏ విషయాల గురించినైనా తండ్రి ప్రార్థించాలో, మేమేమైతే సరి చేసుకోవాలో మాతోనైనా స్పష్టముగా మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఆయన మరొకసారి మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని రండి. మీరే పరిశుద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం ప్రభువా. మరి ఆయన మీ యొక్క వాక్యాన్ని కూడా తండ్రి మాకు అందజేయండి. నిలబడుతున్న మీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మచేతనైనా నింపి ప్రభువా ఆయన తండ్రి మీ విలువైన వాక్కును ప్రభువా మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. చేరి వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా మీ చిత్తంలో ఉన్నవారు ఆయన తండ్రి మరి సకాలంలో నడిపించండి. ఈ వాతావరణము ఇవన్నీ కూడా మరి ఎంతో ప్రతికూలంగా ఉంటున్నాయి. క్షేమంగా ప్రభువా మీరు నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. మరొకసారి నాయన మా యొక్క హృదయ తలంపుల ఆలోచనల సమస్తాన్ని మీరు శుద్ధీకరించి మీరే ప్రభువా పరిశుద్ధపరచండి. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించుననే రీతిగా ప్రభువా మమ్మల్ని ఆయన తండ్రి పరిశుద్ధంగా ఆయన తండ్రి మీరు ప్రభువా మరి మారుస్తూ కడుగుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఈ ఆవరణమంతా మీ ఆధీనంలో పెట్టుకోండి. మా యొక్క దృష్టి అంతా ఆయన తండ్రి మీ ఆధీనంలో ఆలోచనలు తలంపులు అన్నీ కూడా హృదయ తలంపుల ఆలోచనలు మీ ఆధీనంలో మీరు తీసుకోండి. మాతో స్పష్టంగా ప్రభువా మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఆయన తండ్రి అదే సమయంలో ఆయన మరి మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. ఆయన ప్రభువా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. ఈ సహవాసాన్ని ఆయన మీరు దీవించండి ప్రభువా. మీ యొక్క ఆలోచన ఉద్దేశం ఆయన దానికి అనుగుణంగా మేమందరం కూడా నడుచుకున్నలాగన ప్రభువా సహాయం చేయండి, కనికరించండి ప్రభువా. ఆయన మరొకసారి మీ సన్నిధిలో ఆయన ప్రభువా మమ్మల్ని ఆయన తండ్రి ఈ యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మరొకసారి మమ్మల్ని పరిశుద్ధపరచండి. పరిశుద్ధ రక్తంతో మీరు కడుగుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రార్థన కొరకై సిద్ధపడుతుండగా పాటల్లో కూడా ప్రభువా మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా అడుగుతూ ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఆయన మరి నిలబడుతున్న వారిని మీ సిలువ చేయడం మరుగుపరిచి మీరు వాడుకుంటూ రావాల్సిందిగా అడుగుతూ ఈ యొక్క ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అది వాడతారా ఏమైనా
ఓదార్చువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమించువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఏమన్నా గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమించువాడవు, ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము, ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీ ఆజ్ఞకు పానిది మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నో జరిగించుచున్నది, మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నో జరిగించుచున్నవి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సా
స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. పాట సంఖ్య 603, పాత దాంట్లో 592. ప్రార్థించుము నీ జీవితంలో నెమ్మది సుఖములొందెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందెదవు. సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా విసుగాక నీవు ప్రార్థించినా ఎడతెగక నీవు ప్రార్థించినా విసుగాక నీవు ప్రార్థించినా సమస్తమును నీవు పొందెదవు. తప్పక న్యాయము పొందెదవు. సమస్తమును నీవు పొందెదవు. తప్పక న్యాయము పొందెదవు. నీ కొరకై ప్రభు వేచియున్నాడు. ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు. ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. కష్టము నష్టము కలిగినను శోధన బాధలు వచ్చినను కష్టము నష్టము కలిగినను శోధన బాధలు వచ్చినను సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను భయపడకుము ప్రభువే నీకు జయమునిచ్చును. భయపడకుము ప్రభువే నీకు జయమునిచ్చును. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు.
ప్రభువే మనతో సెలవిచ్చెను మెలకువగా నుండి ప్రార్థించుమని ప్రభువే మనతో సెలవిచ్చెను మెలకువగా నుండి ప్రార్థించుమని విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములందేదవు ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములందేదవు ప్రభు వచ్చు వేళయే గమనించుము ఆత్మ వలన ప్రతి విషయములో ప్రభు వచ్చు వేళయే గమనించుము ఆత్మ వలన ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెలకువగా నుండుడి పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెలకువగా నుండుడి ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములందేదవు ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములందేదవు యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములందేదవు ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములందేదవు సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందేదవు సంపూర్ణ భక్తిని కలిగించును
ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. పాట సంఖ్య 582. పాత దాంట్లో 571. వెళ్ళేదేమో మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభువా ఆలకించి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభువా ఆలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. తన ఆలయములో మేలు పొంద వేడెదము మనము. తన ఆలయములో మేలు పొంద వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో. సర్వలోకులకు జీవముకై వేడెదము ప్రభునే. సర్వలోకులకు జీవముకై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాక్య
సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను సజీవరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిలుచునట్లు సజీవరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిలుచునట్లు దేవని హృదయానుసారులను లేపమని వేడెదం దేవని హృదయానుసారులను లేపమని వేడెదం వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఈ సమయంలో ప్రార్థన కొరకై దేవుని వాక్యం విందాం. ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మొదటిగా మనము జకరియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం, పేజీ నంబర్ 779. పేజీ నంబర్ 779. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం మనందరం కూడా కలిసి చదువుకుందాం. దేశపు జనులందరికీ యాజకులను నీవి మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసముంటిరా.
చాలు 5:1. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతులైన దేవుడా, సర్వాధికారి దేవుడా, కనికరం కాదు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. నాయన ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కొరకై సంఘంగా నాయన మీరందరం కూడా కూడి వచ్చి నాయన మీ వాక్యం ద్వారాను నాయన మేము సత్యాన్ని తెలుసుకొని నాయన ఏ రీతిగా మేము ఉపవాసం ఉండాలో, ఉపవాసంలో ప్రార్థనలో ఏ రీతిగా మేము మలుచుకోవాలో నాయన మమ్మల్ని శుద్ధి చేసుకొని మీ యందు నాయన నమ్మిక ఉంచి విజ్ఞాపనలు ఏ రీతిగా మేము చేయాలో నాయన వాక్యం ద్వారా మాకు తెలియజేయమని బ్రతిమలాడుకుంటూ నాయన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా మనము ఇదే జకర్యా గ్రంథంలో 7వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. మరి ఒకసారి 7వ అధ్యాయం 2 నుంచి 5 వరకు మనందరం కూడా మార్చి చదువుకుందాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలోనూ ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు ఇక్కడ మనం 3వ వచనంలో చూసినట్లయితే, యాజకులను ప్రవక్తలను మనవి చేయగా ఏమని మనవి చేశారంటే, 5వ నెలలోనూ 7వ నెలలోనూ ప్రతిసారి ఉన్నట్లే ఈ సంవత్సరం కూడా ఉపవాసం చేద్దామా అని అడిగినప్పుడు 5వ వచనంలో దేవుడు వారికి తిరిగి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని వేస్తున్నాడు అంటే, మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. వీరేమో ఆచారబద్ధంగా వచ్చి ఉపవాసం ఉండాలా చేద్దామా అని అడిగినప్పుడు దేవుడు కూడా వారికి తిరిగి ఒక ప్రశ్న వేస్తున్నాడు. మీరు నిజంగా నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటున్నారా అని ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు దేవుడు ఇలాగా ప్రశ్నిస్తున్నాడు అని మనము చూసినట్లయితే, ఒకసారి ఇదే జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు. 11వ వచనం మనం చూస్తే, మొదటి అధ్యాయం 11వ వచనంలో, అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడి యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడు వచ్చి ఉన్నాము, ఇదిగో లోకులందరూ శాంతము గల్లి నిమ్మలముగా ఉన్నారని చెప్పెను. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి, లోకమంతటి గురించి కూడా చెప్పేది ఏమిటంటే, వాళ్ళందరూ కూడా శాంతం కలిగి నిమ్మలంగా ఉన్నారంట. అయితే శాంతం కలిగి నిమ్మలంగా ఉన్నారంటే అది మంచి విషయమే కదా, అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు కదా. కానీ ఇదే అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఇలాగ వార్నింగ్ ఇస్తున్నాడు అన్నమాట. చాలు, నిమ్మలంగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలైనగా నేను కొంచెం కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు సహాయులైరి. ఇక్కడ జనులందరూ కూడా, అన్ని జనులు కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కానీ అందరూ ఎలా ఉన్నారంటే నిమ్మలంగా ఉన్నారంట. ఎందుకు నిమ్మలంగా ఉన్నారు? ఏమైంది వాళ్ళకి? నిమ్మలంగా ఉంటే ఏంది, మంచిదే కదా. మరి దేవుడు అలాంటి వారి మీద ఎందుకు కోపిస్తున్నాడు అంటే, అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు అన్నది మనం చూసినట్లయితే వాళ్ళు బబులోన్ చెరలో ఉన్నారు. బబులోన్ చెరలో ఉంటూ కూడా వాళ్ళు నిమ్మలంగా ఉన్నారంటే వారు దేవుని పట్ల భయభక్తులన్నీ వదిలేసి వారు నిమ్మలంగా ఉంటున్నారు అని దేవుడు మనకి అక్కడ చెప్తున్నాడు. అయితే ఉదాహరణకి మనం చూసినట్లయితే
ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏటేటా కూడా ప్రతి సంవత్సరము ఆ తండ్రికి ఒక బహుమానం కొంటున్నాడు అంట. బహుమానం కొనిస్తున్నాడు, కానీ ఆ కుమారుడు ఏ రోజు కూడా తండ్రి మాట వినలేదు. తండ్రి చెప్పిన దానికి విరుద్ధంగానే పనిచేస్తున్నాడు. ఇంకా ఆ తండ్రిని ఏమాత్రం గౌరవించలేదు. అయితే కానీ ప్రతి సంవత్సరము ఆ కుమారుడిచ్చే బహుమానానికి ఆ తండ్రి ఏమైనా మెచ్చుకుంటాడా అంటే ఎంత మాత్రం మెచ్చుకోడు. ఎందుకంటే తన మాట వినడు, కానీ తనకి ఏదో ఒక బహుమానం తీసుకొచ్చినంత మాత్రాన అక్కడ అన్నీ సరిపోయాయి అన్నట్టు అర్థం వస్తుందా? ఎంత మాత్రాన్ని కాదు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నిజమైన ఉపవాసము అనేది మనలో నుంచి ఒక ఏమంటారంటే సిన్సియారిటీని బయటికి తీసుకొస్తుంది. అయితే మనము సిన్సియర్గా ఉపవాసం చేస్తున్నామా అన్నది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ దేవుడు అదే ప్రశ్నిస్తున్నాడు. 5వ వచనంలో 7వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉండిరా అని దేవుడు ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు. వారు ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ కాలంలో మార్పు చెందే దాని మీద దృష్టి పెట్టకుండా వారు ఎంతసేపు కూడా ఇది ఒక ఆచారము, మనం ఏటాటా ఇది చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా చేద్దాము అన్న ఆచారబద్ధంలో ఉండిపోయారని దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఈరోజు మనం కూడా మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం ఉపవాసం ఉంటున్నాము, సరి అయినదే, మంచిదే, కానీ ఇతరులు మనల్ని చూసి ఏదో మెచ్చుకుంటారని ఉపవాసం ఉంటున్నామా, లేకపోతే మనం నిజంగా దేవుణ్ణి వెతికే కొరకు ఉపవాసం ఉంటున్నామా అన్నది మనం పరీక్షించుకోవాలి. అలాగే ఉపవాసం ద్వారా మనకి ఏమి లభిస్తుంది అంటే, ఉపవాసం చేయడం ద్వారా మనలో నుంచి ఒక నీతి ఇంకా కనికరం అనేది దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడు అంటే మనము యథార్థమైన ఉపవాసం చేసినప్పుడు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. 9-10. ఇక్కడ దేవుడు మనకు ఉపవాసం ద్వారా మనం చేయాల్సిన పనులు, దేవుని ఆజ్ఞలు, లేకపోతే దేవునికి ఇష్టమైన పనులు ఏంది, ఉపవాసం ద్వారా మీరు ఏం చేయాలి అంటే, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి మొదటిగా. ఇంకొకటి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యము కనుపరచుడి రెండవది అది. మూడవది, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. నాలుగవదిగా, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయదలచకుడి. ఇదే వచనాలు మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. నిజమైన ఉపవాసం ఏంటి అన్నది అక్కడ యెషయా ప్రవక్త కూడా ఇవే వచనాలు చెప్తాడు. అయితే ఉపవాసం ఉండడం వల్ల నిజంగా మనము మన నిజమైన స్వరూపాన్ని అది బయటపెట్టి మనల్ని నిజమైన మార్గంలో నడిపించే రీతిగా మనము ఉపవాసం ఉంటున్నామా, లేకపోతే మనం ఏ రీతిగా ఉపవాసం అనేది కేవలము ఆహారాన్ని పక్కన పెట్టడమే కాదు, కానీ మన ఏమంటారంటే మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ పక్కన పెట్టి దేవుని ఆలోచనలని, దేవుని తలంపుల్ని మనలో ఉంచుకొని దాని ప్రకారంగా ఉపవాసం ఉండడమా అన్నది మనం పరీక్షించుకోవాలి. అలాగే జాన్ వెస్లీ అనే ఒక మెథడిస్ట్, మనందరికీ తెలుసు. జాన్ వెస్లీ అనే అతను ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉపవాసం ఉండేవాడు, తరచుగా ఉపవాసం ఉండేవాడు. అయితే ఆయన అందరికీ ఏం చెప్పేవాడంటే, నిజమైన ఉపవాసం అనేది గర్వం నుంచి, కోపాన్ని నుంచి, ఇంకా సెల్ఫిష్నెస్ నుంచి, వీటి నుంచి మీరు ఉపవాసం ఉండండి అని అందరికీ చెప్పేవాడు అన్నమాట. అలాగే ఒకసారి మనము చూసినట్లయితే ఉపవాసం ఉన్న సమయంలో మన పొరుగువారు కానీ,
మనకు తెలిసిన వారు ఎవరైనా కానీ లేకపోతే మనకు తెలియని వారైనా కానీ ఆకలిగా ఉన్నప్పుడు, అది మన కంటబడినప్పుడు మనం ఏం చేయాలి? వారిని పక్కన పెట్టి నేను ఆచారంగా ఉపవాస ప్రార్థనలో నేను ఉంటాను అని అనుకుంటామా? లేకపోతే వారికి సహాయం చేయడంలో నేను తోడ్పడతాను అని భావనతో మనం ఉంటామా? మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ జకర్యా గ్రంథం అంతట్లో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు ఉపవాసం ఉండి నీ పొరుగు వారికి సహాయం చేయి అన్న తాత్పర్యంలోనే ఈ జకర్యా గ్రంథం అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. అలాగే నిజమైన ఉపవాసం మనలో నుంచి ఏమి బయటికి తీసుకొస్తుందంటే ఆనందము, ఇంకా మనల్ని సమకూరుస్తుంది. అదే మనం 8వ అధ్యాయం 19వ వచనంలో చదువుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిజమైన యథార్థంగా మనం ఉపవాసం చేసినప్పుడు మనలో నుంచి నీతి, అలాగే మనలో నుంచి ఒక మార్పు, అలాగే మన దుఃఖాన్ని అంతటిని కూడా ఆయన ఆనందంగా మార్చే రీతిగా చేస్తాను అని అంటున్నాడు. అలాగే ఉపవాసం అనేది బాధతోనూ దుఃఖంతోనూ దాన్ని ముగించడం అనేది కాదు, కానీ ఆనందంతోనూ పండుగతోనూ దాన్ని ముగించాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఉదాహరణకి ఒక పేషెంటు హాస్పిటల్కి వెళ్ళాడు ఒక ట్రీట్మెంట్ విషయమై. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, ట్రీట్మెంట్ జరిగినంతసేపు కూడా చాలా దుఃఖము, చాలా బాధ, ఎంతో నొప్పి ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ ఎప్పుడైతే ముగిసిపోతుందో తను స్వస్థత పొందుతాడనమాట, సంతోషంగా బయటికి వెళ్తాడు. అదే రీతిగా మనం ఉపవాసం ఉన్నప్పుడు చాలా బాధతోనూ చాలా మనకున్న బాధలన్నీ కూడా దేవుని దగ్గర చెబుతాం, కానీ ఉపవాస ప్రార్థన అయ్యే సమయానికి మన బాధలన్నీ కూడా తొలగిపోయి, అంటే మనకు ఒక నెమ్మది కలుగజేస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, నిజంగా మనము యథార్థంగా ఉపవాసంలో పాలు పొందినప్పుడు మనము ఇట్లాంటిది మనం అనుభవించగలుగుతాం అన్నమాట. ఇంకా జకర్యా గ్రంథం మొత్తంలో మనకి తెలిసొచ్చేది ఏమిటంటే, మనకి 3 విషయాలు నేర్పుతాడు. యథార్థత లేకుండా ఉపవాసం ఉంటే అది ఎందుకు పనికిరాదని, అలాగే నిజమైన ఉపవాసము మనల్ని న్యాయం వైపు, కనికరం వైపు నడిపిస్తుందని, అలాగే నిజమైన ఉపవాసం అనేది ఆనందంతోనూ ఒక పండుగ రీతిగా ముగించాలి అని ఈ 3 విషయాలు కూడా జకర్యా గ్రంథంలో మనం తెలుసుకోవడానికి ఉంటుందన్నమాట. అలాగే ఉపవాసం అనేది ఆహారాన్ని వదిలేయటం కాదు, కానీ పాపం చేయకుండా ఉండడమే నిజమైన ఉపవాసం మనం దేవుడి పట్ల చూపించేది. అలాగే ఆహారాన్ని పక్కన పెట్టడమే కాదు, కానీ మనలో ఉన్న సెల్ఫిష్నెస్ని పక్కన పెట్టాలి. అలాగే మన కడుపుని ఖాళీగా ఉంచడం కాదు, కానీ మన ఖాళీ అయిన మనసులో దేవుని ఆత్మతో నింపుకోవడమే నిజమైన ఉపవాసము. చూడండి, ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు. వర్షాకాలం వచ్చే ముందు రైతు ఏం చేస్తాడంటే ఆ నేలని దున్ని రెడీ చేసి పెడతాడు. ఎందుకంటే రెడీ చేసి విత్తనాలు వేసి పెడతాడు. వర్షాలు వచ్చినప్పుడు అది మొలకెత్తుతుంది, మంచి ఫలం వస్తుంది. ఉపవాసం కూడా అంతే. మనము మన హృదయాన్ని దున్ని దేవుని కనికరం కొరకై మనం కనిపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు కూడా మన హృదయం మీద వర్షం కురిపిస్తాడు, మనలో ఒక జీవాన్ని అనేది నింపుతాడు అన్నమాట. అలాగే ఉపవాసం అనేది ఒక ఆచారంలో కాకుండా మనలో నుంచి ఒక మార్పు వచ్చే విధంగా మనం ఉపవాసం చేయాలి. అలాగే మన ఉపవాసాన్ని బాధతో కాకుండా ఒక పండుగతో దాన్ని ముగించాలి. అలాగే దేవుడు కూడా మన బాధల్ని, మన బలహీనతల్ని ఒక ఆనందంతోనూ బలంతోనూ మనకి దయచేస్తాడు. ఈ రీతిగా మనం ఉపవాసంలో పాలు పొందుదాం. ఈ ప్రకారంగా మనం ఉపవాస ప్రార్థనలోకి ప్రవేశిద్దాం.
వాక్యంలో చెప్పిన రీతిగా మనం ప్రార్థనలోకి వెళ్దాం. మొట్టమొదటిగా వాక్యానుసారముగా మరి మనం ఏమేమి ఖాళీ చేసుకోవాలో మన హృదయాన్ని, మరి మనం పాపం లేకుండా జీవించలాగన, మరి ఉపవాసం ఎలాగ ముగించాలి, సంతోషము ఆనందముతో ముగించాలి. అలాగే మరి మనము ఈ విధంగా మనం ఉపవాస ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన మనవలు ఆయన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. వాక్యానుసారముగా మొదట ప్రార్థన చేసి తర్వాత మనకున్న అంశములు రేపటి దిన పరిచర్య జ్ఞాపకం చేసుకుందాం. దాని కొరకై ప్రార్థన చేద్దాం. మరి అక్టోబరు 5 మనకి 3 సంవత్సరాలు మరి కంప్లీట్ అవుతుంది. 4వ సంవత్సరంలో ఈ పరిచర్య ప్రారంభించి 3 సంవత్సరాలు ముగించబడుతున్నాయి. 4వ సంవత్సరంలో ప్రవేశింపబడుతున్నాము. కాబట్టి ఆ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. మరి రానయ్యన్న దైవజనుడి కొరకు, ప్రయాణం కొరకు, ఆరోగ్యం కొరకు, మరి దేవుని చేత మరి ఆత్మచేత నింపబడి ఆయన పరిచర్య చేయలాగన ప్రార్థన చేయండి. అలాగే అన్ని విషయాల్లో మరి భోజన, మరి ప్రేమ విందులో ఏర్పాట్లు అన్నిటి విషయాల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత కుటుంబాలు, మరి ఈ సహవాసంలో ఉంటున్న కుటుంబాల అవసరతల అక్కల కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు ఆ లిస్టు అది మనం చూద్దాం. ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగత పరిస్థితులు, మరి సమస్యలు ఉన్నవారి విషయాలను కూడా జ్ఞాపకం, ఈ ఆర్డర్లో ప్రార్థన చేద్దామండి. మొట్టమొదటిగా వాక్యానుసారముగా మరి ఒప్పుకొని, తర్వాత మనకున్న అంశములు డివైడ్ చేసుకొని మనము ప్రార్థన చేసినట్టయితే మనకి బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రార్థనలో ప్రవేశిద్దాం. లిస్ట్ రెడీ అయిపోయిందా? లేదంటే ఒకరు స్టార్ట్ చేయండి, తర్వాత ఎవరన్నా స్టార్ట్ చేయండి. ఆ లిస్ట్ తర్వాత నేను చదువుతాను ఏమేమి ఉన్నాయో.